ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కు స్వాగతం. కడప నగరంలోని దేవుని కడప శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానం పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం సోమవారం సాయంత్రం నిర్వహించారు. కమిటీ చైర్మన్గా మాదినేని బాలకృష్ణ పదవి బాధ్యతలను చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ నాయకులు ఆర్ శ్రీనివాసరెడ్డి హాజరై ప్రసంగించారు. ధర్మకర్తల్లో ఒకరైన శ్రీ ఎం బాలకృష్ణ తండ్రి నారాయణ గారిని ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా ఉండవలసిందిగా శ్రీ పోతరాజు ప్రతిపాదించిన శ్రీమతి జి పార్వతమ్మ మరియు ఇతర సభ్యులు బలపరచడమైనది. కాబట్టి ఈ దేవాలయానికి ఏకగ్రీవంగా శ్రీ ఎం బాలకృష్ణ తండ్రి నారాయణ గారు ఏకగ్రీవంగా ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా ఎన్నుకోవడమైనది. ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారికి, శ్రీనివాసరెడ్డి గారికి ఈరోజు దేవుని కడప శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానం నూతన కమిటీ ఏర్పాటుకు సహకరించిన మా ఎమ్మెల్యే గారు, మా వాసన్న యొక్క సహకారంతో ఈ కమిటీ అనేది ఈరోజు నా వయసు 52 సంవత్సరాలు. ఇంతవరకు దేవుని కడపలో ఒక చైర్మన్ కానీ ఎవరే కానీ ఎన్నుకున్న చరిత్రే లేదు. మరి ఈరోజు బలిజ సామాజిక వర్గానికి సంబంధించిన నా బామర్ది బాలకృష్ణకు ఈరోజు చైర్మన్ పదవి రావడం అనేది కూటమి పార్టీ యొక్క ఐక్యతతో ఈరోజు మాధవిరెడ్డి మేడం గారి యొక్క సహకారంతో, మా వాసన్న యొక్క సహకారంతో ఇది ఒక చరిత్ర. ఎప్పుడూ లేని విధంగా ఈరోజు మా దేవుని కడపకు సోమేశ్వర స్వామి దేవస్థానంలో దేవునికి సేవ చేసే భాగ్యం కలిగించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మా యొక్క చిరకాల కోరిక కూడా నెరవేరిందని చెప్పక తప్పదు. మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.